అఖిల ఐ లవ్ యూ. తీసుకో అఖిల. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. తీసుకోండి పర్లేదు, ఉంచుకోండి. అమ్మా ఐ లవ్ యూ. అయ్యా నీకు కూడా అమ్మాయిలు పడతారనే నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చిందిరా. కానీ నీ కాన్ఫిడెన్స్ ని నీ కలర్ డామినేట్ చేస్తుంది. అయితే మైకేల్ జాక్సన్ లా కలర్ కరెక్షన్ చేయించుకోమంటావా? కలర్ కాదురా, డాన్స్ నేర్చుకో. డాన్స్ నేర్చుకో. సిరి, నువ్వేదో చెప్తానన్నావు కదా. మనం బ్రేకప్ అయిపోయాం. ఒసేయ్, ఇది చెప్పడానికి ఎక్కడికి రమ్మన్నావు? ఈ బుక్ కదా ఫోన్లో చెప్పచ్చు కదే. నువ్వేదో చెప్తాను ఎక్స్పెక్ట్ చేసి జ్యూస్ సేవన్కి 3000 కట్టి హెయిర్ స్టైల్ కూడా చేయించుకొచ్చాను. 100 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను. నిన్ను నీకు ఎత్తలు అయిపోతాయి. మళ్ళా నీకు డస్ట్బిన్ కరెక్టే. ఏంటి బ్రేకప్ చెప్తా? నేను చెప్తాను నీకు బ్రేకప్. ఏదో ఒకటి చెప్పు. ఇట్స్ ఓకే. ఓకేనా? నువ్వు ఎలా చెప్తా ఎలా సిరి? అంత సింపుల్ గా చెప్పావేంట్రా? నువ్వేది ఏడుస్తావు, బదులాడుకుంటావు అనుకున్నాను. అసలు నా బాయ్ ఫ్రెండ్ నేనా? అది మామూలుగా చెప్పచ్చు కదా, ఇలా చెప్పాలా? నైట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వైరే. నిద్ర వచ్చింది అనుకున్నా. యా, స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యు నో. సో స్వీట్ ఆఫ్ యు. నైట్ సూపర్ థ్రిల్లర్ మూవీ చూసాను రే, భయమేసింది తెలుసా? Baby, yeah, you when I made me. Let them baby killing them and got me going crazy. What happened రే? Gita, what happened? Hey, what happened? శాండీ, What? నీకు సడన్ గా నా మీద ఇంట్రెస్ట్ తక్కువైంది. ఇంతకు ముందు నువ్వు ఇట్లా ఉండడం కాదు, మొత్తం మారిపోయినావు. Hey, నేను జస్ట్ హెయిర్ స్టైల్ ఒకటి మార్చాను అంతే. కొంచెం కూడా కేర్ లేదా? సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యు శాండీ. No రే. yes రే. No రే. yes. Stop. Tell me what? 10 seconds ముంగల్ నా తల్లున్న పువ్వేడా. Baby, yeah, you when I made me. Let them baby killing them and got me going crazy. బేబీ చేసినాను బేబీ. లైన్ లో నెక్స్ట్ నేనే. ఎండలో ఎంతసేపు అని వెయిట్ చేయమంటావు చీప్గా? నువ్వు నిజంగా లైన్లోనే ఉన్నావా? ఐ స్వేర్ బేబీ, కావాలంటే పిక్స్ వాట్సాప్ లో పంపరా. అంటే ఏం నేను డౌట్ పడే క్యాండిడేట్లా చీప్గా కనిపిస్తున్నానా? గురూజీ అర్జెంట్ గా 988283334 కి ఎయిర్టెల్ 222 రీఛార్జ్ చేయరా. అర్జెంట్ గా డబ్బులు ఇచ్చా. రూపీస్ ఏవరా? ఇదిగో ఇదేంట్రా? మొన్న చేంజ్ లేదని మీరే ఇచ్చారుగా గురూజీ. పూజకి పనికిరాని పువ్వుని అయిపోయినట్టు నేను. అన్నా ఫ్లారీ అన్నా దేనికి ఇచ్చే అన్నా. ఆ? 6 నెలలుగా నాకు నిద్ర పడడం లేదు, ఆకలేయడం లేదు. ఈ మధ్య చుక్కలతో చందామంతో కూడా చాలా క్లోజ్ గా మాట్లాడేస్తున్నాను. ఈ రోగం అందరికీ ఉంటుందని చెప్పారు. మందేంటని అడిగాను. అది అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతుందన్నారు. నన్ను నువ్వే అదృష్టవంతుని చేయాలి. ఐ లవ్ యూ రూపా. ప్రపోజల్ అంటే ఎంత బయటకు చెప్పాలా? నేను ఫ్లవర్ ఇస్తే చాలనుకున్నానులే. సర్లేరా, ఆల్ ది బెస్ట్. ఎలా? థ్యాంక్స్ రితిక్ రెడ్డి. నన్ను నువ్వే అదృష్టవంతుని చేయాలి. ఐ లవ్ యూ రూపా. love you too. yes హాయ్. హాయ్, ల్యాబ్కి పోయినావా? అవును, వాడికి వేరే పనే లేనట్టుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నాడు. ల్యాబ్కి వెళ్తే ల్యాబ్కి, క్లాస్కి వెళ్తే క్లాస్కి. చిరాకు వస్తుంది తెలుసా. కిడ్సయ్యే గన్నా కిడ్సయ్య. ఎక్కడికే? దగ్గరకే కొట్టినంటే దబుడు దిబుడు అవుతుంది. వద్దే, ఏ నువ్వు అలా చేస్తే వాడు నా వెంట పడ్డం మానేస్తాడు. మను, నేను ఇచ్చిన టిఫిన్ బాక్స్ ఏది? మర్చిపోయా, రేపు షూర్గా తీసుకొస్తా. సర్లే, నీకు చాలా ఇష్టమని పులిహోర తీసుకొచ్చాను. ఇందులో పెట్టే. బ్యాగి. హలో, ఎక్కడ్రా? గ్రౌండ్ లో. వస్తున్నా, ఉండు. బాయ్. గ్రౌండ్ కేగా. ఆ. బ్యాగ్ ఇచ్చే. ఓ థ్యాంక్ యూ. ఇచ్చాగు ఒకటి. నీరు. ఏంటి? లవ్ యూ. బాక్స్ మర్చిపోకే. ట్రై చేస్తా. గౌతమ్తో ఆడమేంట్రా? అది 5 నిమిషాలు ఎగో. 5 minutes ఎగో. గౌతమ్ బాల్. స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఆడి గెలుచుకోవాలి. ఆడదామా? బాల్ ఇచ్చే. అయితే గౌతమ్తో గెలవడం ఇంపాసిబుల్ అని ఒప్పుకో, ఇచ్చేస్తాను. ఆడదాం.
ఆడి 22 మిస్డ్ కాల్స్. అంతమంది కాల్ చేశారా? అన్నిసార్లు ఒక్కరే చేశారు. కీర్తి రైల్వే స్టేషన్ వెయిటింగ్. పద పద. అమ్మాయి వెయిటింగ్ ఆడి. తెలుసు, కానీ వెళ్ళకూడదు. ఏ? అమ్మాయిల్ని డీల్ చేయాలంటే టాలెంటే కాదు, టైం సెన్స్ కూడా ఉండాలి. వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చినా అస్సలు టైం ఇవ్వకపోయినా చాలా ప్రాబ్లం. అందుకే ఈ టైం పాస్. Bro, can you please give me 10 rupees? ఏ వెళ్ళిపో. ఐ హేట్ డ్రంకర్డ్స్. Bro, for your kind information, ఆ డైలాగ్ కి మీ ఫేస్ కి అసలు సెట్ అవ్వాల. ఆడి 1 minute 15 seconds. సెకండ్ తో సార్ టైం చెప్తున్నా అంటే బ్రోకి టైమింగ్ సెన్స్ బాగా ఎక్కువ అనుకుంటా బ్రో. అరే ఇట్రా. బ్రో ఎందుకురా తాయి కష్టాలను కొని తెచ్చుకుంటారు? కష్టాలా? కష్టాలు ఏంటి బ్రో? కష్టాలు కావా మరి? తాగితే లివర్ పాడైపోద్ది, లవర్ సైడ్ అయిపోద్ది, ఫ్లవర్ స్మెల్ తగ్గుద్ది, బాడీలో పవర్ తగ్గుద్ది. ఇదంతా అవసరమారా? అదంతా కరెక్టే బ్రో. ఎందుకు అవన్నీ అక్కడికి మను వెళ్ళిపోతాయి బ్రో? పద. పద. బ్రో అలా మధ్యలో వెళ్ళిపోతానండి బ్రో. ఒరే తాగితే నేనేంట్రా, నీ లైఫ్ కూడా నేను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఈడియట్. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 100 rupees? హలో. హే కీర్తి, ఏంటి అర్జెంట్ కదా మన్ను? అందుకే నా ఇంత లేట్ అయింది. ట్రాఫిక్. నేను పర్మనెంట్గా వైజాగ్ వెళ్ళిపోతున్నాను. నీకేం అనిపించట్లేదా? నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా? ఫీలింగ్స్ని ఎప్పుడు నమ్మకం. ఇవాళ ఒకరికి అట్రాక్ట్ అవుతాయి, రేపు ఇంకొకరితో కమిట్ అవుతాయి. ఫీలింగ్స్కి క్యారెక్టర్ లేదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు ప్లీజ్. నువ్విప్పుడు చెప్పకపోతే మనం ఇంకెప్పుడు కలవం. ప్లీజ్ చెప్పు. ఓకే, హ్యాపీ జర్నీ. ఐ హేట్ యు. పద. ఆ అమ్మాయిని లవ్ చేస్తుంది కానీ ఐ హేట్ యు అని చెప్పిందేంటి ఆడి? తను లవ్ చేస్తూ నాతో ఐ లవ్ చెప్పించాలని చూస్తుంది. పాప మా అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అంతకు మించి ప్రేమిస్తున్నానని ఎలా చెప్తుంది ఆడి? అదే, ఆ అమ్మాయికి ఏడ్చేంత లవ్వే ఉంది, చెప్పే అంత లేదు. ఉంటే ఏడుస్తూనే చెప్పుండేది. అంటే ప్రేమిస్తే అమ్మాయిలు కూడా ఐ లవ్ చెప్పాల్సిందేనా ఆడి? ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా మనల్ని మాత్రం చెప్పమంటే ఎలా? కరెక్టే. నా నీరజ్ కూడా ఇంతవరకు నాకు ఐ లవ్ చెప్పలేదు. తనకిప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాడి. మను, చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడ అంటే ఎక్కడో ఉంటాం. చెప్పు. ఏం చెప్పాలి? ఇది కూడా నేనే చెప్పాలా? నేను ఎన్నిసార్లు చెప్పా నీకు? నువ్వు ఒక్కసారైనా చెప్పావా? అసలు నీకు చెప్పే ఉద్దేశం ఉందా లేదా? చెప్పు. ఏమైంది? ఏదో అయింది. అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే కట్ చేయి. పెట్టేసింది, చెప్పలేదు. అంటే తనకు నా మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా? 2 questions ఫామ్ అవుతున్నాయంటే నువ్వే ఆలోచించుకో.